అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరికి నీరు పోటెత్తుతోంది. దీంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అంతరాలయంలోకి వరద నీరు ప్రవేశించి అమ్మవారి విగ్రహం తలభాగం వరకు చేరింది. వరద ఉధృతి కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం నీట మునిగిపోయింది. వరద అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గండిపోచమ్మ అమ్మవారి దర్శనాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక అలాగే వరద ప్రభావంతో ఇందుకూరుపేట, దేవీపట్నం, రంపచోడవరం వైపు వెళ్లే రహదారులు నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద దిగువకు 1,00,000 క్యూసెక్లకు పైగా వస్తున్న నేపథ్యంలో దేవీపట్నం వద్ద గోదావరి వరద పోటు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దేవీపట్నంలో మనం వరద ఏ విధంగా ఉందో చూస్తున్నాం స్క్రీన్ పైన. అమ్మవారి ఆలయంలో కూడా బాగా వరద నీరు చేరింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రత్న, దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నుంచి చూస్తే కనుక దాదాపు 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే అక్కడ నెలకొంది. పోలవరం కాపర్ డ్యామ్ కు పైన ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం, అదేవిధంగా ఇతర గిరిజన గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వరద పోటు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇప్పటికే గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. క్రమక్రమంగా అంటే ప్రస్తుతం అమ్మవారి తల భాగం వరకు కూడా నీళ్లు చేరుకున్నాయి. క్రమక్రమంగా పెరుగుతూ ఆలయం కూడా మరింత పెరిగితే కనుక ఆలయం కూడా నీట మునిగే పరిస్థితి ఉంటుంది. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలతో ముఖ్యంగా నాసిక్ లో, మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద మరో ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత చూస్తే కనుక తెలంగాణ ప్రాజెక్టులు మేడిగడ్డతో పాటు ఇతర తెలంగాణ ప్రాజెక్టుల వద్ద కూడా క్రమక్రమంగా 1,20,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం కనిపిస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా భద్రాచలం వద్ద కూడా దాదాపు 1,01,700 క్యూసెక్ల వరద ప్రవాహం ఇవాళ ఉంది. అదేవిధంగా 15.3 అడుగుల నీటి మట్టం కూడా భద్రాచలం వద్ద ఉంది. దీంతో చూస్తే కనుక దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని ఇటు పోలవరం, అదేవిధంగా ఇటు రాజమండ్రి, ధవళేశ్వరం వరకు కూడా ఈ వరద ప్రవాహం పోటెత్తబోతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ దాదాపు 1,00,000 క్యూసెక్ల పైనే ప్రవాహం ప్రస్తుతం ఉండబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక గత కొద్ది రోజుల నుంచి, వాస్తవానికి జూలై 1వ తేదీ నుంచి వరదల సీజన్ ప్రారంభమవుతుంది. అయితే గత 70 సంవత్సరాల్లో ఇప్పుడు లేని విధంగా గోదావరి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎల్నినో కారణంగా ఎగువ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు లేని నేపథ్యంలో వాస్తవానికి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఏడా కూడా దాదాపు 4,00,000 క్యూసెక్ల ప్రవాహం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి దిగువకి విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు లేని విధంగా 70 సంవత్సరాల నుంచి ఈ చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ప్రస్తుతం 40,000 క్యూసెక్లు మాత్రమే, అందులో ఒక 10% మాత్రమే ప్రస్తుతం ఏదైతే ఈ గోదావరి వరద సముద్రంలోకి విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే కొంత ఎల్లుండి పరిస్థితుల్లో మరోవైపు గోదావరి డెల్టాకు సంబంధించి కూడా కొంత రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహం అనేది కొంత రైతులకు ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక ముంపు గ్రామాలు, ముఖ్యంగా పోలవరం సంబంధించి ముంపు గ్రామాలకి మాత్రం ఈ రాకపోకలు అయితే నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. రేపు దాదాపు ప్రస్తుతం చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 14,000 క్యూసెక్ల వరకు కూడా గోదావరి 3 డెల్టా కాలువలకు విడుదల చేస్తారు. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కూడా దాదాపు 7,000 క్యూసెక్ల గోదావరి జలాలను కూడా కృష్ణా నదిలోకి మళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ గోదావరి జలాలే కొంత ఆదుకుంటున్నాయి. అయితే భారీ వర్షాలు, నాసిక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దిగువ ప్రాంతాలకు భారీ ఎత్తున ప్రవాహాలు అయితే వస్తున్నాయి. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి, అదేవిధంగా భద్రాచలం మీదుగా 1,00,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి చేరుకోబోతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే 50,000 క్యూసెక్ల ప్రవాహం అయితే ఉంది. ఇది చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ గండిపోచమ్మ ఆలయం దేవీపట్నం సంబంధించి కావచ్చు, లేదా ఇటు పోలవరం ముంపు గ్రామాలు, ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం ముంపు గ్రామాలకైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ మొదలయ్యాయని చెప్పొచ్చు. వాస్తవానికి జూలై మొదటి వారంలో కొంతమేర మాత్రమే వరద వచ్చింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక కొంత ఆలస్యంగానే గోదావరి వరద ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే నాసిక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు మహారాష్ట్ర, తెలంగాణ నుంచి
భారీ ఎత్తున వరద ప్రవాహాలు పెరిగితే కనుక మరొకసారి దాదాపు 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఆ వరద ప్రవాహం పెరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ క్రమంలో కింద దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజీకి దిగువనున్న కోనసీమ లంక గ్రామాలకు సంబంధించిన తాత్కాలికంగా వేసుకున్న రహదారులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదేమైనా ఒకవైపు ఎల్లిన పరిస్థితుల నేపథ్యంలో గోదావరి డెల్టాతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొంత ఈ వరద నీరు అయితే ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి డెల్టాకు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పట్టిసీమ నుంచి దాదాపు 7,000 క్యూసెక్లు ఏదైతే కృష్ణా నదిలో కలుస్తుందో మొత్తం అన్నిటి కూడా కొంత ఊరటించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దేవీపట్నం వరకు చూస్తే కనుక పోలవరం ముప్పు గ్రామాలకు సంబంధించి మరోసారి ఇబ్బందులు కూడా మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం కాపట్యం పైన ఈ దేవీపట్నం మండలం ఉంటుంది. ఈ దేవీపట్నం సంబంధించిన ఈ పోలవరం ముప్పు గ్రామాలు పాత దేవీపట్నం కావచ్చు, లేదంటే ఇతర గ్రామాలు గొందూరు, ఈ గ్రామాలకు సంబంధించి ఇందుకూరుపేట ఇలాంటి గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే గోదావరి వరద ఎంత వరకు ఉధృతంగా పెరుగుతుందో చూడాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఈ ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అల్పపీడనం కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కువ వర్షాలు కురిస్తే కనుక ఈ గోదావరి మరింత ఉగ్ర రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దేవీపట్నం వద్ద మాత్రం ఈ గోదావరి వరద సంబంధించి తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆలయం నీట ములిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు సంబంధించిన కూడా రాకపోకలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది రత్న. ప్రసాద్, రాకపోకలు నిలిచిపోవడం కూడా చూస్తున్నాం మీరన్నట్లుగానే. మరి అక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎప్పటి వరకు దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది? వాస్తవానికి గోదావరి వరదల సీజన్ అంతా కూడా ఈ పోలవరం ముప్పు గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇలాగే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఏడాది కొంత ఆలస్యంగా వరదలు మొదలైన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ గండిపోసం ఆలయం వద్ద చుట్టుపక్కల ఈ గిరిజన గ్రామాలన్నీ కూడా సంబంధించి రహదారులన్నీ కూడా నీటి ముంపులో చిక్కున్నాయి. దాంతో పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ప్రతి ఏడాది కూడా నెలల తరబడి ఇలాగే వీళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మరింత ప్రస్తుతానికైతే రహదారులు నీటి ముంపులో అయితే చిక్కున్నాయి. అక్కడే నీటి ముంపులో చిక్కున్న రహదారులపైనే అక్కడ గిరిజనులు అదేవిధంగా స్థానికులు కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వరద ప్రవాహం మరింతగా పెరిగితే మాత్రం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా గోదావరి తీరం వద్ద కూడా ప్రస్తుతం చూస్తే కనుక వరదల ప్రవాహం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొత్త నీరు వస్తున్న నేపథ్యంలో చేపల వేట కావచ్చు, లేదంటే ఎగువ ప్రాంతాల నుంచి అడవి ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చే ఈ కలప కోసం కూడా చాలా మంది గోదావరిలోకి వెళ్తూ ఉంటారు. అలాంటి సాహసాలు చేయొద్దు. గోదావరి వరద పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు యంత్రాంగం కూడా హెచ్చరిస్తున్నారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులంతా కూడా హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎటపాక మండలంలో జరిగిన ఘోర విషాదంలో 5గురు గిరిజనులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. గోదావరి వరద నీటిలోనే వాళ్ళు లోతు అంచనా వేయలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గోదావరి వరద పెరిగిన నేపథ్యంలో గిరిజనులకు సంబంధించిన ఇబ్బందులు అయితే మళ్ళీ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరింత పెరిగితే కనుక అధికారులు వాళ్ళ కోసం రాకపోకలు సాగించేందుకు కూడా పడవలు ఏర్పాటు చేసే కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించేందుకు కూడా ఈ కార్యాచరణకు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కొంతమేర మాత్రమే వరద ప్రవాహాలు ఈ కష్టాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరికి నీరు పోటెత్తుతుంది. దీంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అంతరాలయంలోకి వరద నీరు ప్రవేశించి అమ్మవారి విగ్రహం తలభాగం వరకు చేరింది. వరద ఉధృతి కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం నీట మునిగిపోయింది. వరద అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గండిపోచమ్మ అమ్మవారి దర్శనాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే వరద ప్రభావంతో ఇందుకూరుపేట, దేవీపట్నం, రంపచోడవరం వైపు వెళ్లే రహదారులు నీట మునగటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద దిగువకు 1,00,000 క్యూసెక్కులకు పైగా వస్తున్న నేపథ్యంలో దేవీపట్నం వద్ద గోదావరి వరద పోటు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.